ముందుగా మా శ్రీకాంత్ రెడ్డి సార్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఒక పెద్ద కంపెనీకి ఎండి అయి ఉండి కూడా తన కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని సొంత బ్రదర్స్ గా చూస్తారు. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మా శ్రీకాంత్ రెడ్డి సార్ అయితే తన కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ అరే ఎప్పుడు వర్క్ మాత్రమే కాదురా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్పి హైదరాబాద్ లో షామీర్పేట దగ్గరలో ఉన్న ఈ సెలబ్రిటీ రిసార్ట్ తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళాక మా అందరి చేతులకి అయితే ఎంట్రీ ట్యాగ్ కట్టారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి మా శ్రీకాంత్ రెడ్డి సార్ వైఫ్. ఇంకా లోపలికి వచ్చేసాక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ నుంచి స్టార్ట్ చేసాం. అందరూ మీసాలో గడ్డలు మర్చిపోయి చిన్నపిల్ల ఫీల్ అయిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఈ గ్యాప్ లో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత గేమ్ ఆడడానికి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మాయి పేరు అశ్విత, మా సారాల కూతురు. ఇంతకీ గేమ్ పేరు ఏంటో తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ లోపల జిమ్ ఉందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా బ్యాట్ బాల్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి వచ్చేసాం. వీడిని చూడండి పెద్ద ఎంఎస్ ధోని లా ఫీల్ అయిపోయి మ్యాచ్ అంతా మనమే గెలిచేస్తాం ఫీలింగ్ లో ఉన్నాడు. తీరా చూస్తే 2 బాల్కి అవుట్, పైగా డైలాగు ఇంకా మన మీటర్కి వచ్చేస్తే కొట్టకు ఒక 4 కొడితే 2 బాల్ అవుట్ చేస్తారు. ఒక 1 అవర్ లో 2 మ్యాచెస్ ఆడేసి క్యారమ్ బోర్డ్ ఆడటానికి వచ్చేసాం. ఇక్కడ క్యారమ్ బోర్డ్ మాత్రమే కాదు చెస్ ఆడటం కూడా ఉంది. వీళ్ళతో చెస్ ఆడటం వచ్చాకుండా తెగాడేస్తున్నారు. అలా కాసేపు గేమ్స్ ఆడేసి ఫుడ్ తినడానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా కుర్రాడు, తన పేరు వచ్చేసి అఖిల్, సారాల. ఫుడ్ విషయానికి వచ్చేస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ ఫ్రీయే కదా, అందుకని ప్లేట్ నింపేసాను. ఆ తర్వాత నేను తినడానికి పడిన తిప్పలు అన్ని ఇన్ని కాదు. ఇంకా ఫైనల్ టచ్ గా ఐస్ క్రీమ్ ట్రై చేశాను. ఫుల్ గా ఫుడ్ తినేసి 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. రిసార్ట్ కి వచ్చిన నుండి ఎప్పుడప్పుడు స్విమ్మింగ్ పూల్ లో దూకేద్దామని మా కుర్రోళ్ళందరూ వెయిటింగ్. ఏమాత్రం లేట్ చేయకుండా స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చేసాం. ఇంకా అందరూ డ్రెస్ చేంజ్ చేసేసి స్విమ్మింగ్ పూల్ లో దూకేసాం. ఇంకా రకరకాల స్టంట్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా 1 అవర్ తర్వాత రైడ్ నే స్టార్ట్ చేశారు. రకరకాల డీజే సాంగ్స్ తో కోతుల్లో ఎగిరేస్తున్నాం. ఫుల్ గా తినేయడం వల్ల నాకు స్విమ్మింగ్ పూల్ ఎక్కువ సేపు స్నానం చేస్తే తలపొడి వచ్చేస్తుంది. మా అన్నయ్య వదిన అయితే మేము స్నానం చేసే గ్యాప్ లో ఈ క్యాంటీన్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వచ్చేసారు. చెక్అౌట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఈ రిసార్ట్ లో మనకి టైం వచ్చేసి 6 వరకు పర్మిషన్ ఉంది. ఈ రోజు అయితే మా జీమాక్స్ ఎంప్లాయీస్ అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్. ఈ సెలబ్రిటీ రిసార్ట్ కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుద్ది, అప్పుడు వెళ్ళాక ఏమేమి ఉంటాయి అన్నది, అలాగే టైమింగ్స్ ఏంటి, వచ్చేస్తే ఎంత ఖర్చు అవుద్ది, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ వీడియో కనుక కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో నాకు సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. ఇట్లు మీ తెలుగు బస్ అయితే